హాయ్ అండి, వెల్కమ్ టు ముతహార్ మీడియా. ఈరోజు వచ్చేసి శ్రీ మహావిష్ణు టెంపుల్ వచ్చేసి మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు తక్కువ అండి. ఈ టెంపుల్ మనకి ఎక్కడొస్తుంది, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మీరైతే చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. నేనైతే ముందుగా గూడూరు నుంచి రాపూర్కి వెళ్ళే దారిలో చాగణం అనే ఊరు వస్తుందండి. సో ఆ ఊరు నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో కిష్టారెడ్డిపల్లి అనే రోడ్ అయితే ఒకటి వస్తుంది రైట్ సైడ్లో. సో ఆ రైట్లో వెళ్తే మనం వెళ్ళేటప్పుడు వచ్చేసి రోడ్డు మొత్తం కొత్తగా వేస్తున్నారు, వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇప్పుడైతే మనం గుళ్ళోకి వెళ్దాం, ఒకసారి దర్శనం కూడా చేసుకొద్దాం. గుళ్ళో నుంచి దర్శనం అయి బయటికి రాగానే ఈ గార్డెన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడైతే చాలామంది ఫోటో షూటే చేసుకుంటున్నారు, ఎందుకంటే అంత బాగుంది. మీరు కూడా ఇటువైపు వస్తే మాత్రం ఖచ్చితంగా ఫోటో షూట్ అయితే చేసుకోవడానికి ఈ లొకేషన్ అయితే ఎక్సలెంట్. చాలా అడవిలో ఉన్నాయండి, కొండ ప్రాంతం. సో ఈ కొండ ప్రాంతం చుట్టూ చాలా బాగుంది. అసలు మీరు ఇటువైపు వస్తే మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే రష్ అయితే ఎక్కువగానే ఉందండి, ఎందుకంటే చాలా కార్లు అయితే వచ్చున్నాయి. సో ఇక్కడైతే అన్నదానం క్యాంటీన్ ఉంది. ప్రతి శనివారం అన్నదానం చేస్తారో లేకపోతే డైలీ అన్నదానం చేస్తారో తెలియదు నాకు కూడా. ఒకసారి క్లారిటీ అయితే తీసుకొని మీకు తెలియజేస్తాను. గుళ్ళో అయితే మనకి సేవలు ఏ టైం నుంచి ఏ టైం వరకు పర్టికులర్గా తెలియదండి. సో నేను ఇక్కడైతే మీకు బోర్డులో అయితే క్లియర్గా రాస్తున్నారు వీళ్ళు, ఇది ఒకసారి చూడండి. చాలామంది తెలియక చాగణం తాతయ్య స్వామి టెంపుల్ అంటారండి, కానీ వాస్తవానికి అయితే శ్రీ మహావిష్ణు టెంపుల్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి టెంపుల్ కూడా ఉంది. ఇది చూసుకునేసి నెక్స్ట్ మనం అన్నదానానికి అయితే బయలుదేరాం. సో ఇప్పుడు నేను వెళ్ళేది వచ్చేసి అన్నదానానికండి. సో ఇక్కడ వచ్చేసి అన్నదానం నేను ఇందాక మీకు చెప్పాను, వారానికి ఒకసారి పెడతారా డైలీ పెడతారో కనుక్కుందాం అనేసి. డైలీ పెడతారంట అన్నదానం, ఎంతమంది వస్తే అంతమంది. ఇక్కడ చూడండి, నేను వెళ్ళే దారిలో ఇది చాలా ప్రయత్నిస్తుంది.